ఇక్కడ అంటారు కదా, ఇక్కడ మనము అనుసరించాలి, సత్యమును అనుసరించాలి. ఎప్పుడైతే మనము సత్యమును అనుసరిస్తామో అప్పుడు అంటాడు కదా, అనుసరించిన ఎడల ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు మీ పితరుల దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో ఏం కలిగితే నీకు అభివృద్ధి వస్తుంది. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? ఎన్నడూ చూడని అభివృద్ధిని చూడాలనుకున్నావా? ఎన్నడూ చూడని కార్యాలు చూడాలనుకుంటున్నావా? అనుసరించు. పేతురు ఎక్కడయ్యా అంటే అదిగో ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి అదిగో ఆ వలేసి చేపలు పెట్టాడు. ఆ చేపలు పట్టే రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలా. ఒక్క చేప పడకపోతే మనిషి ఎట్లుంటాడు? నిరాశగా ఉంటాడు. మరి నిద్ర చూస్తేనేమో నిద్ర మానాడు, చూస్తేనేమో పరిస్థితుల్లో ఉదయకాలానికి ఏమీ లేవు, జీవన పాది కొరకు ఏమీ లేదు. రాత్రి అంతా కూడా వల వేసాడు, వల తీసాడే కానీ ఒక చేప లేదు. ఉదయకాలం వల అది కనుక్కుంటా ఉన్నాడు, శుభ్రం చేసుకుంటా ఉన్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఏమి లేదు ఇవాళ నా దగ్గర ఏమి లేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయిన ఆయన దగ్గర ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. అందరి గట్టిగా చూద్దాం. హల్లెలూయా. ఎప్పుడే అంటే అలిసిపోయి ఉన్నాడు. అలిసిపోయి ఉన్నప్పుడే పని అంతదని గుర్తుపెట్టుకో. అలిసిపోయి ఉన్నప్పుడే పని చేయమంటాడు దేవుడు. అలిసిపోయి ఉన్నప్పుడే ప్రార్థన చేయమంటాడు. అలిసిపోయి ఉన్నప్పుడే దేవుడు పని చేయమంటాడు. అలిసిపోయి ఉన్నప్పుడే దేవుడు నీకు బాధ్యత ఎత్తాడు. అలిసిపోయి ఉన్నప్పుడే నీకు భారం పెడతాడు. అలిసిపోయి ఉన్నప్పుడే అన్ని పరిస్థితులు నీకు వస్తాయి. అది నువ్వు కాళ్ళు అనుకుంటే నీకు అంతేపోయిందంటే దానిలో ఇది దేవుడు నాకు ఇచ్చాడు గుర్తు చేసుకున్నావా? లేవుతో పైకి అలిసిపోయినప్పుడు అలాగన ఆ ప్రభు వచ్చి అంటాడు కదా, యేసు వచ్చి అంటాడు కదా, అది తినడానికి ఏమైనా ఉన్నదా అంటే లేదు ప్రభు, రాత్రంతా ప్రయాసపడితే కానీ ఒక్కడు కూడా అలాగన అనినప్పుడు అంటాడు కదా, ఈ పక్కై అన్నాడు. యేసుని తీసాడే, రాత్రి కూడా యేసు తీసాడు. అంటే ఆయన మాట్లాడినప్పుడు అయ్యా రాత్రంతా కూడా వేసాను, అయినా కానీ ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. దేవునికి స్తోత్రం. చేద్దాం. హల్లెలూయా. 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 దేవుని అనుసరించడంలో మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎలాగైనా అలిసిపోయి ఉన్నాడు, అలిసిపోయి ఇంటికి పోతాడు. ఇక ఈరోజు జీవన పది లేట్ కనుక్కున్నాడు. అలాంటి టైంలో పనులు ఎక్కున్నాడు అంటాడు కదా, వెయ్యి అన్నాడు. అప్పుడు యేసు చూశాడు, ఎలాగున్నదంట, విస్తారమైన చేపలు పట్టేది. దేవునికి స్తోత్రం. వారు లాగలేకపోతే పక్క వాళ్ళు సగ్నం చేస్తున్నారు, పక్క వారికి సహాయం అని అడుగుతున్నారు. రెండేనంటే వారు ఏం చూశారయ్యా అంటే బహుగా అభివృద్ధి కనబడింది అక్కడ. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా అంటే అభివృద్ధి కనబడాలి అంటే ఆయన మాటను అనుసరించి చూడు, వాక్యాన్ని అనుసరించి చూడు, ప్రార్థన చేసి చూడు, దేవుని యొక్క అభివృద్ధిని చూడగలుగుతాం. అంతేకాని అది ప్రయాస పడుకోకుండా వస్తుంది అయ్యా అంటే 38 సంవత్సరాలు పట్టినట్టు పట్టింది. నీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంట ఆ వ్యక్తి లేవాలంటే? 38 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అనుసరించుటలో ఒకటి ఏముందంట, బహుగా అభివృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం.